వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. నేను లుంబిని బూచుల. కృత్రిమ మేధ రావడంతో ఉద్యోగాల్లో చాలా మార్పులు వస్తాయని టెక్ నిపుణులు ఇప్పటికే అంటున్నారు. తాజాగా లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు ఓ మెట్టు ముందుకు వెళ్లి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో సాంప్రదాయ 9 to 5 ఉద్యోగాలు అస్సలుండవని, కనుమరుగవుతాయని చెప్పి ఓ కొత్త చర్చకు తెరతీశారు. ప్రముఖ సోషల్ మీడియా యాప్ లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ ఆఫ్మన్ భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశారు. ఆఫ్మన్ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సోషల్ మీడియాకు విపరీతమైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, కృత్రిమ మేధా విప్లవం రానుందని 1997లోనే చెప్పారు. తాజాగా ప్రస్తుతం ఉన్న 9 to 5 ఉద్యోగులు అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర ఒకే డ్యూటీ చెయ్యరని తెలిపారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు. 2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఆఫ్మన్ తెలిపారు. దీనివల్ల అవకాశాలతో పాటు సవాళ్లు ఉంటాయని వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవటం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకే చోట పనిచేయటానికి ఇష్టపడకపోవటం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వివిధ కంపెనీలకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా పలు రంగాల్లో రకరకాల విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ, రెస్టారెంట్లు వంటి ఆతిథ్య రంగం సహా అన్ని సెక్టార్లకు అనుసంధానమవుతుందని ఆఫ్మన్ అంచనా వేశారు. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్యోగాల తీరు, పని విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం దగ్గర నుంచి కీలక సమావేశాలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోవటం చూసాం. తాజాగా ఏఐ అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కొత్త ధోరణులు రానున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.